ఇది లో రిస్క్ ప్రెగ్నెన్సీ అన్నారు కదా, ఏమేమి టాబ్లెట్స్ అడ్వైస్ చేస్తారు జనరల్గా? యూజువల్గా లో రిస్క్ ప్రెగ్నెన్సీలో రొటీన్ ఫస్ట్ 3 months కంపల్సరీ ఫోలిక్ యాసిడ్ అనేది అవసరము. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది బేబీ న్యూరల్ డెవలప్మెంట్కి అనేది యూజ్ అవుతుంది. తర్వాత ఆఫ్టర్ 3 months ఐరన్ అండ్ కాల్షియం టాబ్లెట్స్ కంపల్సరీ. తర్వాత ఇప్పుడు అందరికీ వైటమిన్ D3 డెఫిషియన్సీస్ ఉంటుంది కాబట్టి వీక్లీ వన్స్ వైటమిన్ D3 క్యాప్సూల్స్ కూడా అడ్వైస్ చేస్తుంటాము. ఇవి లో రిస్క్ పేషెంట్స్కి. చాలా మంది మన టాబ్లెట్స్ అడ్వైస్ చేసినప్పుడు అండి ఇది ప్రెగ్నెన్సీ కదా, ఏమన్నా హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఉంటుందని చాలా మంది వేసుకోరు. యాక్చువల్గా మేడం చెప్పినట్టు ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అదే యుఎస్లో కానీ వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తే 6 months ముందే ప్రీ నెటల్ అంటాం అనమాట. ప్రీ కన్సెప్షన్ ముందే 6 months ముందే సో మల్టీవైటమిన్స్ కానీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ కానీ జనరల్ చెకప్ అన్నీ చేయించుకొని ఏవేవి డెఫిషియన్సీస్ ఉన్నాయో అన్నీ కరెక్ట్ చేసుకుంటాను అనమాట. సో దీనివల్ల చాలా బర్త్ డిఫెక్ట్స్, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అని, మనకి ఏదైనా ఆటిజం కానీ అలాంటివన్నీ చాలా ప్రివెంట్ చేయొచ్చు. సో ఎప్పుడు కానీ డాక్టర్స్ ఫోలిక్ యాసిడ్ కానీ ప్రిస్క్రైబ్ చేస్తే అది వాడడం చాలా ఇంపార్టెంట్. ఇది ప్రెగ్నెన్సీ తర్వాత కాదండి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే ఆల్మోస్ట్ 3 to 6 months ముందే స్టార్ట్ చేయాలి. తర్వాత 3 months తర్వాత మేడం చెప్పినట్టు ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ చాలా అవసరం.